పల్లీలండి ఎర్రగా వేగాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలండి. పచ్చడి అండి ఇది. పల్లీలు బాగా వేపుకోవాలి. పల్లీలు ఇది పచ్చివాసన లేకుండా మంచిగా వేపుకోవాలండి. పుట్నాలు, ఇది పచ్చిమిరకాయలు, కొంచెం కొబ్బరి ముక్కలండి పచ్చడి చేసుకుంటానికి. శనగపిండి అండి పకోడీకి, బెండకాయ పకోడీ, కాస్త కారం, ఉప్పు అండి. పసుపు, జిగురు లేకుండా ఉండటానికి కాస్త పాలు పోసుకోండి. అప్పుడు జిగురు రాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. బెండకాయ ఉడికిందండి దాదాపు. ఇంకా లాస్ట్లో సిమ్లో పెట్టుకొని కారం కలుపుకోండి. బెండకాయ పల్లీలు వేపుడండి, ఉల్లిపాయ. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు ఇట్లా ఉంచండి. కొంచెం కరివేపాకండి. ఓకేనా, బెండకాయ వేపుడు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా. పల్లీలు కరకరలాడుతూ బాగుంటుందండి బెండకాయ వేపుడు. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. okra బెండకాయ వేపుడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, బెండకాయ వేపుడు చేస్తున్నాను. ఫ్రెండ్స్, బెండకాయ పకోడీ. బెండకాయ పకోడీ తాలింపండి పచ్చడికి. కొబ్బరి పచ్చడికి తాలింపండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుడ్డు పకోడీ, బెండకాయ వేపుడు, ఇది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.